ఏంటిది? ఏమైంది నీకు అసలు? అయ్యో అంత నవ్వులా. నీదేగా తీసుకో, ఎందుకు అట్లా చూడు నా చెయ్యల కాలిందా? అయ్యో నా చెయ్యి కాలిందే. కాలిందా? నా చెయ్యే. అమ్మ పితి, ఇది నీ పనేనా? ఏ ముస్లి, ఈ నెక్లెస్ ఎవరిది? ఇది మా శిరీషది. అంటే నీ చేయగాలికి ఆ శిరీషనే వేసుంటది. నాకు తెలుసు ఈ నేరం నా మీదకి వస్తుందని. చెప్పేస్తుంది నేను కాదు, లతకి కాల్చింది. ఏంటి అత్తయ్య గారు? నువ్వు ఇట్రా రా. ఎందుకు సవే చెయ్యి కాల్చడానికి వస్తే గొర్రు. నా చెయ్యి కాలుస్తావా? కాలిందా ముస్లి? సరే కట్టు కట్టుకుందా? నొప్పిగా ఉన్నా నాన్నమ్మ గారండి? అయ్యో అమ్మమ్మ చేపట్టుకోకు. ఈ ముద్దు నష్టం మొహాలు ఈ గాడిదలు చేసిన పని వల్ల అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. అన్నం కావాల్సినంత ఉంది, ఎందుకు తినలేరు? అన్నం ఉంటే సరిపోతుందా? తినడానికి చెయ్యి కావాలి కదే. తినడానికి చేతులు కావాలా? అంటే మీరు నరమాంస భక్షకురాలా? నీ తెలివి తుంగల తొక్క. తినడానికి చెయ్యి అంటే కాలిన చెయ్యితో అన్నం ఎలా కలుపుతాను, ఎలా తింటాను అని. అసలు ఆ నగెందుకు కాల్చారే? బంగారాన్ని వేడి చేసే కొద్దీ వన్నీ పెరుగుతుందంటారు కదండి, అందుకే అత్తయ్య గారు. అయ్యో మీతో చస్తున్నానే. సరే నా సంగతి వదిలేయండి. గీత సంగతి ఏంటే? రోజు నేను కలిపి పెడితే గాని తినదు. ఇప్పుడు దానికి ఎలా పెట్టాలే? నాకు ఆకలిగా లేదండి, మీరు తినండి. చూడండి, నా చెయ్యి కాలిందని అది అన్నమే వద్దంటోంది. ఇదిగో మీలో ఎవరో ఒకరు దానికి అన్నం కలిపి పెట్టండి. మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా పచ్చి పుండైపోయిందండి. మాకే ఎవరు తినిపిస్తారా అని చూస్తున్నాం. ఇంకా దానికేం తినిపిస్తావు? అయినా ఒకరోజు అన్నం తినకపోతే కండలేం కరిగిపోవులేండి. అందరికి గట్లనే ఉంటాయనుకుంటా. పాపం అసలే దీనికి దెబ్బ తాకింది, రక్తం చాలా పోయింది. తినకపోతే నీరసం వస్తుంది. నిజమా? అంత జాలిగా ఉంటే నువ్వే దానికి తినిపించు. అవు నేనే తినిపిస్తా, పోయి తీసుకురా. చెవుడేమైనా ఉందా? వెళ్ళి తీసుకురా. ఏంటే మా శ్వేత ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. వెళ్తావా లేక మా శ్వేతకు చెప్పమంటావా? నీకంత సినిమా లేదు, ఆగు. జల్దీ
నాకు నిజంగా ఆకలిగా లేదు, నేను తినను. ఏంది గీ ముసలి తినట్లేదని నువ్వు కూడా తిన్నంటున్నావు? అవునే, నేను తినకపోతే అది తినదే. ఏం ముస్లి, బానే ట్యూన్ చేసినావు. ట్యూన్ అంటే దానికి నేనంటే అంత ప్రేమ. ఇక్కడ పెట్టు. పెద్ది నీళ్ళ వదిలేస్తారు, నీ తాతదత్త. నీకే చెప్తుంది, వెళ్ళి తీసుకురా. ఆల్రెడీ తెచ్చానక్క. ఎక్కడే? ఫ్రిడ్జ్ లో పెట్టాను, వెళ్ళి తీసుకురా. నేనెందుకు లేవే, నువ్వే వెళ్ళి తీసుకొస్తావు. ఎలా అక్క? ఇలా. అక్క, ఫ్రిడ్జ్ మన దగ్గరకు వచ్చేసింది. ఫ్రిడ్జ్ మన దగ్గరికి రాలేదమ్మా, నువ్వే దాని దగ్గరికి వెళ్ళావు. నిన్ను నీ సంగతి ఇలా కాదు, తర్వాత చెప్తా. త్వరగా రా. వస్తున్నా. అత్తగారు వాటర్. తిను. వద్దు. నీ ప్రేమ తగలయ్యా, ఈ ముసలిది కూడా తింటదే, నువ్వు తిను. నిజంగా తింటుందా? అయ్యో, నేను తినిపిస్తలే, నువ్వు తిను. ఎందుకు అట్లా చూస్తాను? నువ్వు కూడా తినుదా? నాకా? నాకయ్యిందే, నువ్వు మనిషివి కాదా? నీకు ఆకలి కదా, తిను. నాకొద్దు. నీకేమన్నా ఆస్తులు పెడుతున్నానా? అన్నమేగా పెడుతున్నా, తిను. లేదంటే నీరసం వచ్చి అడ్డం పడుతావు. తిను ముసలి. పట్టు 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 పట్టు. అరే ఏంది ముసలి, చిన్నపిల్ల లెక్క. అరే గంత స్లోగా తింటా, ఎప్పటికి తింటావు ముసలి? జల్దీ తిను. అయ్యో ముసలి, నెమ్మదిగా నెమ్మదిగా. అయ్యో ముసలిది దగ్గుతుంటే దున్నపోతుల లెక్క చూస్తారేందా? నీళ్ళు పోయండి. ఆల్రెడీ ఇచ్చామే. మరి పట్టవే, ఉండు. మెల్లిగా తాగు ముసలి, నీకేం కాదే. నువ్వేం టెన్షన్ పడకు. ఇంకా చాలే. ఏంది చాలు?
మెతుకులు తింటే అగో ఆ నగలి పెద్ద లెక్క బక్కగైతావు. తిను. గీత, కూరతో తింటావా ఇంకా పెరుగు పెట్టమంటావా? పెరుగుతో పెట్టు. పెరుగుదమ్మని చెప్పింది కదా, బొట్టు పెట్టి చెప్పాలా నేను? పెరుగుదా ఏంటే ఆ? ఏంటే ఆ? ఏంది? ఏంటే నీ తొక్కలో ఆడరు? కొట్టానంటే వెళ్ళి కాలనీ అవతల పడతావు. నేను తేను, ఏం చేసుకుంటావో చేసుకోపా. అక్క అక్క నాకు నీ ఊహ అర్థమైందక్క, కానీ వెళ్ళి పెరుగు తీసుకురా. ఏ అంటే నేను దాన్ని తిట్టలేదా? నీకు నాకంత సీన్ లేదక్క, వెళ్ళి తీసుకురా. పుచ్చుముందోను. పట్ట సాలే. పట్టు. వద్దు వద్దు. ఏంది చాలు? అన్నం చివర్లా పెరుగుతుంది తినాలే. గప్పుడే తిన్న తిండి ఒంటికి పడుతుంది. తిను. ఇంకో 10 ఏళ్ల తర్వాత తినలేవు. తిను తల్లి, తిను. అరే ఏంది ముస్లి ఏడుస్తున్నావు? కారం 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 నోరెంత మండిపోతుంది, మండిపోతుంది. ఏమైందా ముస్లికి? ఏమైందా ముస్లికి? ఏమో. సర్లే నువ్వు అట్టు. అత్తయ్య గారు, ఏమైంది అలా వచ్చేశారు? నిజంగానే కూరలో కారం ఎక్కువైందా, లేదంటే అది పెడుతుందని కోపం వచ్చిందా? ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాలా? అర్జెంటుగా దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి. ఎందుకు అత్తయ్య గారు? నేను చెప్పిన పనులన్నీ చేస్తుంది కదా. చెప్పిన పనులే కాదు, చెప్పని పనులు కూడా చేస్తోంది అది. చెప్పని పనులా అంటే? అదిగో అలా ముద్దలు కలిపి అన్నం పెట్టడం, పొలమారితే తల మీద కొట్టడం, మెతుకులంటితే మూతి తొడవటం, ఒక బిడ్డకు తల్లి చేసినట్టు సేవ చేయటం. అవన్నీ మంచి పనులే కదా అత్తయ్య గారు. అదేనే నా భయం. చూసారుగా, ఇప్పటిదాకా నా సొంత మనవరాలు కూడా చెయ్యని పనులు అది చేస్తోంది. చేస్తే ఏమవుతుంది అత్తయ్య గారు? తిష్ట వేసి కూర్చుంటుంది. ఇంట్లోనా? కాదు, నా మనసులో. దాని బుజ్జి బుజ్జి పనులు, చిట్టి చిట్టి చేష్టలు చూస్తుంటే దాని మీద కొండంత పెరిగిన నా కోపం కూడా అలా కరిగిపోతుంది. నాకు తెలియకుండానే దాని మీద ఏదో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయే. కాదు కాదు, వచ్చేసాయి. నేను గట్టిదాన్ని కాబట్టి తట్టుకొని తప్పించుకున్నాను. అదే మీరైతే దాని బుట్టలు పడిపోయిండేవారు. దాని బుట్టేమన్నా బంగ్లా సైజులో ఉంది అత్తయ్య గారు మనిద్దరం పడిపోవడానికి? అయినా రాయిలాంటి మిమ్మల్ని కరిగించింది, రాగాలు పలికించింది అంటే
అది సామాన్యురాలు కాదత్తయ్య గారు. అవునే, దాని కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు గాని దానికి అచ్చు నా పోలికలే వచ్చాయి, నా బుద్ధులే వచ్చాయి. చేతు సెకండ్ ఫ్యామిలీ ఏమైనా పెట్టాడేమో అత్తయ్య గారు. నా కొడుకు అలాంటి వాడు కాదే. మరి దీనికి మీ బుద్ధులు ఎలా వచ్చాయి? ఏమో తెలీదు గాని దాని చేతుల్లో ఏదో ఉందే. ఎలాంటి వాళ్ళనైనా కరిగించగల శక్తి ఆ చేతులకుందే. దాంతో పని చేయించుకోవాలని తీసుకొచ్చానే గాని దాని పనులు చూస్తుంటే నేనే దాని దగ్గర పని చేస్తానేమో అనిపిస్తోంది. అందుకే పంపించేయమంటున్నాను. కుదరదు. ఏ ఎందుకు కుదరదే? దాన్ని పంపించేస్తే అక్క పగ ఎలా తీరుతుంది? ఏంటే? అదే, దాన్ని పంపించేస్తే నష్టపరిహారం ఎలా రికవరీ అవుతుంది అని దాని ఉద్దేశం అత్తయ్య గారు. పాపమే, అది కావాలని కొట్టలేదు కదా, ఏదో ఆటలు తగిలింది. అయినా ఒకరోజొచ్చి పనిచేసింది కదా, దానికి చెల్లు పంపించేద్దామే. ఓహో, ఈ ముసల్దానికి ముద్దలు కలిపి నోట్లో పెట్టేసరికి మంచితనం అని మురిసిపోతోంది. దాన్ని పంపించేస్తే నా కూతురు పగ ఎలా తీరుతుంది? కుదరదు. మన గీతను ఏడిపించిందని వదిలేయమంటారా? ఆ మాట చెప్పడానికి మీరెవరే? ఈ ఇంటికి యజమాని నేను. ఆ శ్వేతను వెంటనే పంపించేయమని ఆర్డర్ వేస్తున్నాను. వెళ్ళి దాన్ని పంపించేయండి. అంతేనా? అంతే. అవునే శిరీష, మధుమతి లోయలో ఎలా పడిపోయిందే? లోయ ఉంటే నిన్ను తోసి చూపించేదాన్ని ఎలా పాడిందో అని. అర్థమైందే. ప్రతి దానికి బ్లాక్ మెయిల్ ఒకటి స్టార్ట్ చేశారు. సరే, 2 రోజులు ఉంచుకొని పంపించేయండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇక దాని సంగతి మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం. హలో, ఛాన్స్ దొరికింది కదా అని ఓవర్ చేసి దాన్ని ఏడిపించొద్దు. అది మమ్మల్ని ఏడిపించకుండా ఉంటే చాలు. అయినా మా సంగతి తర్వాత అత్తయ్య గారు. ముందు మీరు ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. సరే, నా సంగతి నేను చూసుకుంటానులే. అదేంటక్క అత్తయ్య గారు ఇంతగా మారిపోయారు? ఈవిడ మారలేదే, అదిగో ఆ శ్వేతే మార్చేసింది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనల్ని కూడా మార్చేస్తుంది. అవునక్క. ఇదేమైనా ఫీల్ అవుతుందా? ఇది సెంటిమెంట్ సినిమా ఏమైనా చూసిందా? అయింది ఏం కాదు. ఏంది ముసలి కన్నీళ్ళు పెడుతున్నావు? ఏంటి ముసలి కన్నీళ్ళ? గదే, ఏంది ముసలి కన్నీళ్ళు పెడుతున్నావు అంటున్నా. అది ఎమోషన్, నీకు తెలీదులే. ఏంది మోషన్సా? టాబ్లెట్లు కావన్నా? అయ్యో, మోషన్స్ కాదే, అది నీకు తెలీదు. చెప్పు, నీకేం కావాలి? సర్లే, నాకెందుకు గాని ఓ 100ది. 100? దేనికమ్మా? తీ చెప్తా. ఇదిగో. ఎవరికమ్మా? నాకే. నీకా? ఎందుకు? నీ నోట్లో కూడు గుక్కినందుకు. కోడు కుక్కినందుక? అంటే నీకు తిండి తినిపించిన కదా. గా పిల్ల అంటే చిన్న పిల్ల, నీకేమైంది? దుక్కలెక్కున్నావు. నీకు కూడా ఫ్రీగా పుక్కడికి తినిపిస్తాను. అందుకే ఈ పూటకి నీ కూడు పెట్టి నీ ప్రాణం కాపాడినందుకే గివందా. కూడు దగ్గర కూడా డబ్బు గురించి సోచాయిస్తావా గలీజ్గా? వస్తా, ఇంటికి పోవాలి, చాలా చీకటయింది. అమ్మని, నీ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను కదే, ఫీల్ అయినంత సేపు కూడా ఉండనివ్వలేదే. దీని గురించి అనవసరంగా ఫీల్ అయ్యాను. నువ్వు నాకన్నా జగ్గం పుట్టివే.
బ్లాక్ బస్టర్ నేను చెయ్యేస్తే నీ లైఫ్